జమ్మూ కాశ్మీర్లో 40 రోజుల చిల్లై కలాన్ వచ్చేసింది. ఈ సందర్భంగా కిష్త్వార్, డోడా జిల్లాలో భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. గడ్డ కట్టే చలిలో భారత సైన్యం వెనక్కి తగ్గకుండా పహారాను పటిష్టం చేసింది. కఠినమైన వాతావరణాన్ని అడ్డుపెట్టుకుని దాక్కోవాలని చూస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదులను ఏరేసేందుకు సైనిక బృందాలు మంచుతో నిండిన ఎత్తైన ప్రాంతాల్లో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేశాయి. చిల్లై కలాన్ అనేది జమ్మూ కాశ్మీర్లో ప్రతి సంవత్సరం సంభవించే అత్యంత కఠినమైన శీతాకాల సమయం. ఇది సరిగ్గా 40 రోజుల పాటు ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రారంభమై జనవరి 31 వరకు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే చాలా తక్కువకు, అంటే -10 డిగ్రీల నుంచి -15 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు పడిపోతాయి. ఈ సమయంలోని శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు వంటి నీటి సరస్సులతో పాటు ఇళ్లలోని నీటి పైపులు కూడా గడ్డకట్టుకుపోతాయి. కాశ్మీర్ లోయలో అత్యధికంగా మంచు కురిసేది ఈ 40 రోజుల్లోనే. ఈ మంచే వేసవిలో నదులు, సెలయేళ్లకు ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సందర్భమే ఉగ్రవాదులకు అనుకూలంగా మారుతుంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు -20 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా పడిపోతాయి. భారీగా కురిసే మంచు కారణంగా వ్యూహాత్మక మార్గాలు, రహదారులు మూసుకుపోతాయి. దీనివల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కష్టమవుతుంది. దట్టమైన మంచు కురవడం వల్ల కంటి చూపు ఆనదు. ఇదే ఉగ్రవాదులకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. వారు ఈ మంచును అడ్డుపెట్టుకుని సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే గడ్డకట్టే చలిలోనూ స్పెషల్ వింటర్ క్లాతింగ్ ధరిస్తూ 24 గంటలు సైన్యం గస్తీ కాస్తుంటారు. చిల్లై కలాన్ సమయంలో కిష్త్వార్, డోడా జిల్లాలు భారత సైన్యానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. సాధారణంగా శీతాకాలంలో మంచు కారణంగా ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుతాయని అంతా భావిస్తారు. కానీ ఈ ప్రాంతంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వేసవిలో సైన్యం జరిపే దాళ్లకు భయపడి చాలా మంది పాకిస్తానీ ఉగ్రవాదులు కిష్త్వార్, డోడాలోని ఎత్తైన పర్వత ప్రాంతాలకు, దట్టమైన అడవులకు పారిపోతారు. చిల్లై కలాన్ సమయంలో ఈ ప్రాంతాలు మంచుతో నిండి జనసంచారం లేనట్లు కనిపిస్తాయి. ఇదే అదునుగా ఉగ్రవాదులు ఆ ప్రాంతాల్లో రహస్యంగా దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. వారిని అక్కడే అడ్డుకోకపోతే మళ్లీ ఎండాకాలంలోపు లోయలోకి ప్రవేశిస్తారు అనేది సైన్యం అంచనా. పెహల్గాం దాడి కూడా అలా జరిగిందేనని అంటారు. ఇక కిష్త్వార్, డోడా జిల్లాలు జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో కలిపే కీలకమైన మార్గాలకు దగ్గరగా ఉంటాయి. కిష్త్వార్ జిల్లా సరిహద్దులు అటు హిమాచల్ ప్రదేశ్, ఇటు అనంతనాగ్తో కలిసి ఉంటాయి. ఉగ్రవాదులు ఈ జిల్లాలను ట్రాన్సిట్ రూటుగా వాడుకుంటూ ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఉగ్రవాదులు కాశ్మీర్ లోయ కంటే జమ్మూ ప్రాంతంలోని కొండ జిల్లాలైన డోడా, కిష్త్వార్, పూంచ్, రాజౌరీపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. లోయలో భద్రత కట్టుదిట్టంగా ఉండడంతో వారు ఈ అటవీ ప్రాంతాలను తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారు. అయితే శీతాకాలంలో ఆహారం, ఆశ్రయం కోసం ఉగ్రవాదులు మారుమూల గ్రామాల్లోని ప్రజలను బెదిరించే అవకాశం ఉంటుంది. సైన్యం ఈ సమయంలోనే అక్కడ పహారా పెంచడం ద్వారా స్థానికులకు భరోసా కల్పించడమే కాకుండా ఉగ్రవాదులకు ఎటువంటి సహాయం అందకుండా లాజిస్టిక్స్ ను కట్ చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత సైన్యం ప్రోయాక్టివ్ వింటర్ పాస్చర్ అనే విధానాన్ని అమలు చేస్తుంది. మంచు కురిసే ఎత్తైన ప్రాంతాల్లో కూడా సైనికులు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని నిఘా ఉంచుతారు. రాత్రిపూట లేదా దట్టమైన మంచులో కూడా చూడగలిగే థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, డ్రోన్స్, హైటెక్ సెన్సార్లను వాడుతున్నారు. ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పీఎఫ్, విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ని కూడా శీతాకాలంలో రంగంలోకి దింపుతారు. మొత్తంగా గడ్డకట్టే చిల్లై కలాన్ సమయం అనేది ఇండియన్ ఆర్మీకి ఓ సవాలని చెప్పుకోవాలి. ఉగ్రవాదులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దని ప్రతి ఏడాది మైనస్ ఉష్ణోగ్రతలు కూడా ప్రాణాలకు తెగించి పహారా కాస్తూ ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ.